హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ ప్రజలకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. ఇందిరమ్మ ఇళ్ళ కోసం ఎదురు చూసేవారు వాళ్ళకు ఒక మంచి గుడ్ న్యూసే అనుకోవచ్చు. ఎందుకంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వారందరూ కూడా ప్రజాపాలనలో చాలామంది అప్లై చేసుకున్నారు కదండి. వారందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసినట్టేనండి. ఈ నెలాఖరు లోపల వాళ్ళకైతే అంటే స్థలం ఉండి ఇల్లు కట్టుకుంటామని అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అంటే వాళ్ళలో అర్హులను అయితే ఎంపిక చేసి ఈ నెలాఖరు లోపల వాళ్ళకైతే మనీ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు. అర్హులను అయితే ఎంపిక చేయబోతున్నారు. ఈ నెలాఖరు లోపల ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తారంటండి. అర్హులకు 5 లక్షల రూపాయలు అయితే శాంక్షన్ చేయబోతున్నారండి. 3 ట్రిప్పులుగా అయితే ఈ డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు. అంటే ముందుగా అయితే బేస్మెంట్ లెవెల్లో ఒక ట్రిప్పు, మనకి చుట్టూ గోడలు లేపుతారు కదండి, అప్పుడు ఒక ట్రిప్పు, తర్వాత స్లాబ్ కంప్లీట్ చేసేసిన తర్వాత లాస్ట్ ట్రిప్ ఇస్తారంటండి. అలాగా 3 ట్రిప్పుల్లో ఈ 5 లక్షలు అయితే ఇచ్చేస్తారు. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 6 లక్షల రూపాయలు అయితే శాంక్షన్ చేస్తారంటండి. సో ఇదైతే తెలంగాణ ప్రజలకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అనుకోవాలి. ముందుగా స్థలం ఉన్న వాళ్ళకైతే డబ్బులు రిలీజ్ చేస్తారంటండి. దాని తర్వాత ఆ స్థలం లేదు అనుకున్న వాళ్ళకైతే స్థలము ప్లస్ డబ్బులు అయితే అర్హతను బట్టి గుర్తించి వాళ్ళకు కూడా ఆ స్థలము ప్లస్ డబ్బులు అయితే రిలీజ్ చేస్తారంటండి. అది కూడా నెక్స్ట్ ట్రిప్లో జరుగుతుంది. మొదటి విడతలో మాత్రం స్థలం ఉన్న వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు. ఇక రెండో ట్రిప్లో వచ్చేసరికి స్థలము లేదు, మాకు ఇల్లు లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం స్థలం మీరే ఇచ్చి ఇల్లు కూడా మీరే కట్టించాలి అనుకునే వాళ్ళకి మాత్రం అలా అప్లై చేసుకున్న వాళ్ళకి కంపల్సరీగా రెండో ట్రిప్లో అయితే రిలీజ్ చేస్తారంటండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.